అంటే టోకెన్ల సిస్టమ్ ఏ ప్రభుత్వం తీసుకొచ్చిందంటారు? జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిందా? లేకపోతే అంతకు ముందుందా? కొత్తగా కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందా అంటే అసలు? ఇప్పుడు ఏమవుతుందంటే యాత్రికుల రద్దీ ఎక్కువైపోతుంది. నా పేరైతే ఒరిజినల్‌గా వెంకట మైసూరారెడ్డి. వెంకటేశ్వర స్వామిని కొలసాల్సిందే. నాకు పుట్టెంటుకలు ఇచ్చినప్పుడు నేరుగా వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాంటిమి. ఎవరి సిఫారసు లేదు, పాడు లేదు. హ్మ్. తలనీలాలు తీయించుకోవడము, దర్శనం చేసుకోవడము, బయటకు రావడము జరుగుతుంది. ఇప్పుడేమైందంటే యాత్రికులు పెరిగినారు. ఓకే. ఆ దేవస్థానంలో పరిస్థితి ఏమిటంటే ఒకటే ద్వారం ఉంది. ఆ హ్మ్. ద్వారం గుండానే పోవాలా, హ్మ్. మళ్ళీ ఆ ద్వారం గుండానే బయటికి రావాలా. కొన్న రోజుల కొందరు ఆలోచన చేశారు. హ్మ్. ఏమి ద్వారం బయటకు వెళ్ళేదానికి ఒక ద్వారం పెట్టాలని గుడిలో నుంచి. పెడితే ఫ్రీగా పాసేజ్ ఉంటుంది. ఇప్పుడు రామ మందిరంలో కూడా అయోధ్యలో దాదాపు 1,00,000 మంది వస్తారంట. అయితే కాకపోతే ఇటు దారిని వెళ్ళి అంటే చూస్తా బయటికి వెళ్ళిపోతారు. అందువల్ల ఈజీగా ఉంది. ఈ ఈ టెంపుల్లో ఏమిటంటే 35,000 40,000 మందినైతే ఒక రోజుకు బాగా దర్శించుకునేదానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ 70,000 అన్నా ఎట్నో అట్లా సమాలిస్తారు. 1,00,000 మంది అయ్యేతలకి వాళ్ళని సమాలించాలంటే కొద్దిగా కష్టం అవుతుంది. దానికి ఇంకా ఆగమ శాస్త్రం ప్రకారం ఒప్పుకోదు కాబట్టి వేరే ద్వారం పెట్టారు. అదే ద్వారం గుండా పోవాలి, అదే ద్వారం. యాత్రికుల రద్దీ పెరిగింది. వైకుంఠ ఏకాదశి అని తెలిసి ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఇటువంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. అది ఒకరిని తప్పలు పట్టలేము అది. ఓకే. గతంలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడేమో పుష్కరాల్లో గూడా ఇలాంటి ఘటనే జరిగింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు. మళ్ళీ ఇదే ఘటన. ఏంటండి అసలు? అంటే యాదృచ్ఛికమై ఉండొచ్చులే, దాంట్లో కోరిలేట్ చేయలేం కదా. ఓకే. ఇప్పుడు ఏమైనా నష్టపరిహారం లాంటిదేమైనా చేపట్టే అవకాశం ఉందంటారా? మళ్ళీ ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టాలంటారు? తీసుకోవాలా. ఈ ప్రభుత్వం అయితే కొన్ని చర్యలు తీసుకోవాల్సింది వస్తుంది. నష్టపరిహారం మృతులకు ప్రకటించిన ప్రగాఢ దానివల్ల సానుభూతి. తప్పు కూడా లేదు. ఎక్స్‌గ్రేషియా లాంటిది. ఎక్స్‌గ్రేషియా లాంటిది ప్రకటించిన దానివల్ల తప్పు కూడా లేదు. మరి ఏం చర్యలు తీసుకుంటారో నిన్న కదా జరిగింది. హ్మ్. ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటారో రేపటికేమైనా బయటకు రావచ్చు. ఓకే. అంటే సీఎం అధికారులపై సీరియస్ అయినారు. అసలు ఏం జేస్తున్నారు? ఏంటని జెప్పేసి. డిప్యూటీ సీఎం గూడా ఎళ్ళినారు. సో, బాలకృష్ణ సినిమా రిలీజ్‌ని గూడా అంటే ఫంక్షన్‌ని గూడా ఆపేసిన పరిస్థితి. సో, యంత్రాంగం మొత్తం తిరుమలలోనే ఉంది పరిస్థితి. హ్మ్. ఇటు ప్రతిపక్షం గూడా సీరియస్ అవుతుంది. బాగా సీరియస్ అవుతుంది ప్రభుత్వం మీద. ప్రభుత్వం ప్రతిపక్షం అయితే ప్రభుత్వ వైఫల్యము అని అంటారు. బట్ మొత్తం మీద పరిశీలించినప్పుడు అది అక్కడ యంత్రాంగం చూసుకోవాల్సిన బాధ్యత. రద్దీ ఎక్కువ ఉన్నప్పుడు కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఈ ఇది అప్పుడు పుష్కరాల్లో జరగడం, ఇప్పుడు జరిగిందంటే యాదృచ్ఛిక కిందకే తీసుకోవాల్సిందే. వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వడం గానీ, ఏదైనా చేసిన దానివల్ల తప్పేం లేదు. ఓకే.